ప్రకాశం జిల్లా జనసేనలో పదవుల జాతర మొదలైంది. అధ్యక్ష కుర్చీ కోసం హోరాహోరీ పోరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనలో పదవుల విలువ ఒక్కసారిగా పెరిగిపోయిందా? ఒకప్పుడు జెండా మోసిన నాయకులు ఇప్పుడు పదవుల కోసం పోటీ పడుతున్నారా? ఒంగోలు పార్లమెంట్ జనసేన అధ్యక్ష పదవి చుట్టూ రాజకీయ వేడి రాజుకుందా? ఆశావహుల అడావుడి, అనుచరుల బల ప్రదర్శనలు చూస్తుంటే ఇది కమిటీ నియామక ప్రక్రియ లేక అంతర్గత ఎన్నికల సంగ్రామమా అనే చర్చ జనసేన పార్టీలోనే మొదలైంది. ఒంగోలులోని టీఏజీ కన్వెన్షన్ హాల్ జనసేన కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పార్టీ పరిశీలకులు కిలారి రోసయ్య ఆధ్వర్యంలో పార్లమెంట్, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అయితే కార్యక్రమం కంటే పదవుల కోసం ఆశావహుల పోటీనే ఎక్కువగా కనిపించింది. ఒక పదవి కోసం పలువురు నేతలు బరిలోకి దిగటంతో జనసేనలో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చినట్లయింది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మాజీ అధ్యక్షుడు, వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా జనసేన నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ తమ అనుచరులతో హాజరై తమ బలాన్ని చాటుకోగా, మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి మోటార్ సైకిల్ ర్యాలీతో కన్వెన్షన్ హాల్ కు చేరుకోవటం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో జనసేనలో కొత్త తరం నాయకత్వం కూడా అధ్యక్ష కుర్చీపై కన్నేసిందా అనే చర్చ మొదలైంది. ఒకప్పుడు పార్టీ కోసం వీధుల్లో పోరాడిన జన సైనికులు ఇప్పుడు పార్టీ పదవుల కోసం వరుసలో నిలబడటం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. అధికారంలో భాగస్వామ్యం దక్కటంతో జనసేనలో పదవులపై ఆసక్తి అమాంతం పెరిగింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పరిశీలకులు మాత్రం అర్హత, పార్టీ కోసం చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని కమిటీలను ప్రకటిస్తామని చెబుతున్నారు. కానీ అధ్యక్ష పదవి కోసం సాగుతున్న పోటీ చూస్తుంటే చివరి నిర్ణయం వచ్చే వరకు వర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తుంది. చూద్దాం జనసేన అధ్యక్ష పదవి ఏ వర్గాన్ని వరిస్తుందో. రాంబాబు సార్ సార్ ఓకే అంతే. భరత్ రెడ్డి అంట సభ్యత్వము రాదు ఎన్ని ఫోటోలు అలా చేయొద్దు. నీకు లాగే రాదు, ఒక ఫోటో చాలు. ప్లాన్ చేసుకుంటే ఒకసారి మళ్ళీ అక్కడ తీసుకోవాలి. వచ్చా అన్న ఇది అందరూ కూర్చోండి. పరిశీలకులు వారు అందరినీ కలుస్తారండి. తప్పకుండా మీరు హాల్లో
ఇతర పార్టీకి భిన్నంగా జనసేన పార్టీ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా కమిటీ నిర్ణయించి సమాచార సేకరణ కమిటీలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గం పనిచేసిన వ్యక్తులు, అంటే ఇక్కడ మీరు పనిచేయలేదు కాదు, పార్టీ కోసం మెంబర్షిప్ డ్రైవ్ కానీ అనాదిగా గత 14 సంవత్సరాల నుంచి ఎవరైతే పార్టీ కోసం ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎన్నుకొని దాంట్లో నుంచి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ 25 మంది కమిటీలు అంటే 7 నియోజకవర్గాలు 7, 3, 21 అలాగే ప్రధాన సమాచార సేకరణ కమిటీ అని నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క విధానం ఏంటంటే ప్రతి నియోజకవర్గం పర్యటించి నియోజకవర్గంలో పార్టీ కేడర్ అందరూ కూడా ఏదైతే మీరందరూ ఇవాళ ఇక్కడ సమావేశమయ్యారో ఆ విధంగా అందరూ కూడా కూర్చోబెట్టి పార్టీ నిర్మాణంలో అంటే మీరు పార్టీ కోసం చేసిన కృషి, పార్టీలో ఏ పదవులు మీరు ఆశిస్తా ఉన్నారు అంటే చాలా మందికి పార్టీలో ఈ పదవి వస్తే బాగుంటుంది, నేను ఈ పదవులు చేస్తే బాగుంటుంది, నేను మండల అధ్యక్షుడు కావాలి, లేదా మండల సెక్రటరీగా ఉంటే బాగుంటుంది, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటే బాగుంటుంది, లేదంటే పార్లమెంట్ కమిటీ ఇన్ఛార్జ్గా బాగుంటుంది. ఇట్లా రకరకాలుగా అందరికీ ఆలోచన పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడు కానీ వీర మహిళలు కానీ. సో వీళ్ళందరినీ ఏ విధంగా క్రోడీకరించాలి, అందుకే ఒక సిస్టమ్ ని పాటించి ఇతర పార్టీలు అయితే అక్కడ ఉన్న నాయకులు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని. ఆ విధంగా కాకుండా ఇవాళ ఈ సమాచార సేకరణ కమిటీని పెట్టి ఈరోజు ఈ అందరి చేత ఎవరైతే ఆశిస్తా ఉన్నారో అందరి చేత అప్లై చేయించుకొని పార్లమెంటరీ కమిటీలో ఎవరైతే కావాలో పార్లమెంటరీకి సపరేట్ ఫారం, అలాగే ఏదైతే నియోజకవర్గానికి మండలికి ఇట్లా 4 రకాలైన ఫారాలు ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాకపోతే దాని తదుపరి మీరు ఏదైతే కోరుకుంటారో అది కూడా మీరు అప్లై చేయొచ్చు. ఏ ఒక్క పదవి కోసం కాదు, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలని ఒక ఆయన పెడితే ఒకవేళ ఆయన రాకపోవచ్చు, అట్లా 10 మంది పెడతారు. ఈ 10 మందిని క్రోడీకరించి ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఎవరైతే బాగా నియోజకవర్గంలో బాగా కేడర్ ఆశిస్తుంది, కేడర్ ఎవరైతే బాగుంటుంది వాళ్ళకి అయితే బాగుంటుంది, దాంట్లో మళ్ళీ ఈక్వేషన్స్ ఎన్ని కూడా చూసి ఆ నియోజకవర్గ హెడ్ని పార్టీ నిర్ణయిస్తుంది. దానికోసం ఇంకా 10 మంది అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తదుపరి ఏది ఇస్తే బాగుంటుంది అది కూడా మీరే అప్లై చేయాలి. నాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకపోతే జనరల్ సెక్రటరీగా కావాలి, లేదా జిల్లా కమిటీలో కావాలి, లేదా మండల కమిటీలో కావాలి. ఇట్లా రకరకాలుగా మీలో చాలా మంది గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉండొచ్చు, మండల స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉండొచ్చు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉండొచ్చు, అట్లానే జిల్లా మొత్తం మీద ప్రధాన వ్యక్తులు జిల్లా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఉండొచ్చు. అందుకనే జిల్లా నాయకులతో మీరు ఏదైతే పదవి ఆశిస్తా ఉన్నారో ఆ పదవి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, ఇంకా అన్ని
కమిటీ అంటే జిల్లా కమిటీ దగ్గర నుంచి గ్రామీణ పంచాయతీ కమిటీ వరకు కూడా ఈరోజు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ అప్లికేషన్స్ లో ఈ యొక్క ఎవరైతే ఈ సిస్టమ్ ని ఏదో మీ అందరూ కూడా తెలియజేస్తాం. పార్టీ హెడ్ నుంచి ఒక 5 ఐటీ టీమ్ వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్ళు అక్కడ రిసెప్షన్ డెస్క్ లో కూర్చొని ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఆ రిసెప్షన్ డెస్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ లేదా వాళ్ళ మెంబర్షిప్ నెంబర్ ఫోన్ ఉన్నా చాలు. ఆ మెంబర్షిప్ నెంబర్ ని వాళ్ళు చెప్తే వాళ్ళు ఇమీడియట్ గా చెక్ చేసి మీకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతాం. అంటే మీరు ఏ పదవికి ఆశిస్తా ఉన్నారు, సమాచార సేకరణ కమిటీ అనేది నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క విధానం ఏంటంటే ప్రతి నియోజకవర్గం పర్యటించి నియోజకవర్గంలో పార్టీ కేంద్రంలో కూడా ఏదైతే మీరందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారో ఆ విధంగా అందరూ కూడా కూర్చోబెట్టి పార్టీ నిర్మాణంలో అంటే మీరు పార్టీ కోసం చేసిన కృషి, పార్టీలో ఏ పదవులు మీరు ఆశిస్తా ఉన్నారు. అంటే చాలా మందికి పార్టీలో ఈ పదవి వస్తే బాగుంటుంది, నేను ఈ పదవులు చేస్తే బాగుంటుంది, నేను మండల అధ్యక్షుడు కావాలి, లేదా మండల సెక్రటరీగా ఉంటే బాగుంటుంది, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటే బాగుంటుంది, లేదంటే పార్లమెంట్ కమిటీ ఇన్ఛార్జ్ గా బాగుంటుంది. ఇంకా రకరకాల అందరికీ ఆలోచన పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడు కానీ వీర మహిళలు కానీ. సో వీళ్ళందరినీ ఏ విధంగా క్రోడీకరించాలి, అందుకే ఒక సిస్టమ్ ని పాటించి ఇతర పార్టీలు అయితే అక్కడ ఉన్న నాయకులే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని. ఆ విధంగా కాకుండా ఇవాళ ఈ సమాచార సేకరణ ఒక కమిటీని పెట్టి ఈ రోజు ఈ అందరి చేత ఎవరైతే ఆశిస్తా ఉన్నారో అందరి చేత అప్లై చేయించుకొని పార్లమెంటరీ కమిటీలో ఎవరైతే కావాలో పార్లమెంటరీకి సపరేట్ ఫారం, అలాగే ఏదైతే నియోజకవర్గానికి మండలికి ఇట్లా 4 రకాలైన ఫారాలు ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కావాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాకపోతే దాని తదుపరి మీరు ఏదైతే కోరుకుంటారో అది కూడా మీరు అప్లై చేయొచ్చు. ఏ ఒక్క పదవి కోసం కాదు. వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలని ఒక ఆయన పెడితే ఒకవేళ ఆయన రాకపోవచ్చు, అట్లా 10 మంది పెడతారు. ఈ 10 మందిని క్రోడీకరించి ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఎవరైతే బాగా నియోజకవర్గంలో బాగా కేడర్ ఆశిస్తుంది, కారణం ఎవరైతే బాగుంటుంది వాళ్ళకి అయితే బాగుంటుంది, దాంట్లో మళ్ళీ ఈక్వేషన్స్ ఎన్ని కూడా చూసి ఆ నియోజకవర్గ హెడ్ని పార్టీ నిర్ణయిస్తుంది. మరి దానికోసం ఇంకా 10 మంది అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తదుపరి ఏది ఇస్తే బాగుంటుంది అది కూడా మీ సమాచార సేకరణ కమిటీ అనేది నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క విధానం ఏంటంటే ప్రతి నియోజకవర్గం పర్యటించి నియోజకవర్గంలో పార్టీ కేంద్రంలో కూడా ఏదైతే మీరందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారో ఆ విధంగా అందరూ కూడా కూర్చోబెట్టి పార్టీ నిర్మాణంలో అంటే మీరు పార్టీ కోసం చేసిన కృషి, పార్టీలో ఏ పదవులు మీరు ఆశిస్తా ఉన్నారు. అంటే చాలా మందికి పార్టీలో ఈ పదవి వస్తే బాగుంటుంది, నేను ఈ పదవులు చేస్తే బాగుంటుంది. దీనిలో యువతని మళ్ళీ నాయకత్వాన్ని దిశగా నేను తీసుకెళ్తాను. ఆ దిశగా ఈ రోజు ఇదంతా ఈ కార్యక్రమం అంతా కూడా పార్టీ పదవులే కాదు, పార్టీలోంచి నాయకత్వం పెంపొందించాలి. క్షేత్ర స్థాయిలో, గ్రామీణ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు లేదా రాష్ట్ర కమిటీ వరకు కూడా నాయకత్వం పెంపొందించాలనే ఉద్దేశంతోనే సంబంధించిన అప్లికేషన్లు 4 అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, లేదు 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 మీ క్యాస్ట్ ఫోన్ నంబర్, మీ క్యాస్ట్ ఫోన్ నంబర్, మీ క్యాస్ట్ ఫోన్ నంబర్, మీ క్యాస్ట్ ఫోన్ నంబర్ మెయిల్ ఐడి ఉంటే అంటే పూర్తి సమయం కేటాయించగలుగుతారా రోజుకి కోరుకుంటూ అది నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ గా పంపించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ అందరూ కూడా కలవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అధ్యక్షుల వారికి నమస్కారం చేసుకుంటూ మీ అందరూ కూడా ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలు 25 పరిశీలకుల్ని నియమించడం, ప్రతి జిల్లాలో పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని కేడర్ ఏదైతే బాధ్యతలు తీసుకోవాలనుకుంటా ఉన్నారో క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని వాళ్ళకి బాధ్యతలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇతర రాజకీయ పార్టీల్లా కాకుండా క్షేత్రస్థాయి నుంచి ఇతర రాజకీయ పార్టీలు నామినేటెడ్గా వేస్తూ ఉంటారు, కానీ జనసేన పార్టీలో ఆ విధంగా కాదు. ఎవరైతే ఏదైతే పోస్టులకి ఆశిస్తూ ఉన్నారో, పార్టీ కోసం దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఒంగోలు నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని పార్టీ హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. నాతో పాటు ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో ఈ ఒంగోలు పార్లమెంట్లో మరి ఎవరైతే ఉన్నారో నియమించడం జరిగింది. ఇది ఎవరి రికమెండేషన్ కాదు, పలానా వాళ్ళు ఉండాలి పలానా ఉండాలనేది కూడా ఎక్కడ కూడా లేకుండా గత 3 పర్యాయాలుగా పార్టీ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, మెంబర్షిప్ చేస్తున్న వ్యక్తులు, పుష్కర కాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈరోజు ఈ కమిటీ అందరం కూడా నియమించడం జరిగింది. సో అందరూ కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఒంగోలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా పర్యటించి ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ కేడర్ని కలిసి వారు ఏ స్థానాలు ఆశిస్తూ ఉన్నారో ఆ స్థానాల్ని అప్లై చేయించి పార్టీకి పంపించిన తర్వాత పార్టీ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోబోతున్నారు. వాళ్ళ యొక్క అనుభవం తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే పార్టీ కోసం వాళ్ళు చేసిన పనులన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు ఆశించిన పదవులే ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇంత కార్యక్రమం చేపడతాం. దానికి జిల్లా నుంచి మొత్తం కూడా ఇక్కడ ఉన్న సాధకులందరిని కూడా నియమించడం నిజంగానే ఇది ఒక కొత్త అధ్యాయం, రాజకీయ పార్టీలో ఒక కొత్త అధ్యాయం. పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళనే ఎన్నుకొని వాళ్ళ ద్వారా నియోజకవర్గాల్లో ఎవరైతే కష్టపడ్డారో పార్లమెంట్ నియోజకవర్గం అంటే జిల్లా స్థాయి నాయకత్వంలో ఎవరెవరైతే ఏ పదవులు కోరుకుంటా ఉన్నారు, అలాగే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి నియోజకవర్గంలో ఇతర పోస్టులు జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ అట్లా ఏ పోస్టులకు ఆశిస్తూ ఉన్నారో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, మండల అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, సెక్రటరీ అట్లా మండల స్థాయి, గ్రామీణ స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పంచాయతీ స్థానం నుంచి కూడా కమిటీని నిర్మాణం చేయడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే ఒంగోలు జిల్లా జనసేన వీర సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానీ అందరూ కూడా రేపు ఎల్లుండు అవతల 3 రోజులు కూడా ఈ జిల్లాలో ఈ కమిటీ మొత్తం కూడా పర్యటిస్తూ ఉంది. ఈరోజు ఒంగోలులో, రేపు 30వ తారీఖు పొద్దున కొండేపి, సాయంత్రం కనిగిరి నియోజకవర్గాలు, అలాగే 1వ తారీఖు గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలు, 2వ తారీఖు
ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గం. సో 7 నియోజకవర్గాలు ఈ కమిటీ పర్యటించి, ఈ కమిటీతో పాటు ఏదైతే పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక టెక్నికల్ టీంని కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకరించి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంగా పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళు ఆశించిన పదవులు మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం, ఎంతోమంది రకరకాలుగా మాట్లాడటం కూడా చూశారు. ఇవాళ ఈ విధంగా అయిన పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కూడా చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలని మనం చూసాం ఈ రోజుల్లో. ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఏ విధంగా గత నెల నుంచి కూడా చూసాం. అధికారం చేసిన పార్టీ, అధికారం పాటించిన పార్టీ, అధికారులు ఉన్న పార్టీ ఆ రోజైతే కులాలు అవసరంలా. ఇవాళ అధికారం పోయిన తర్వాత కులాల మధ్యలో చిచ్చు పెడతానికి, కులాలుగా విడదీయటానికి, లేదా ఒక కులం ఓట్ల కోసం వాళ్ళు పరితపించి వాళ్ళు రోడ్డు మీద పడే స్థాయికి దిగజారంటే ఇవాళ ప్రజలు వాళ్ళు అసహించుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీని ఏదో విధంగా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ముద్ర వేసుకుంది వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా కులపరంగా ఎక్కడా కూడా మీటింగులు ఎక్కడా కూడా జరగల. కానీ ఈ యొక్క వైసీపీ పార్టీయే ఇంత దిగజారింది ఈ సమాజంలో అనేది కూడా స్పష్టంగా అందరికీ అర్థమవుతూ ఉంది. సో ఇలాంటి కుటిల యత్నాల్ని ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు. అధికారం కోసం పార్టీ ఏ విధంగా పెట్టారు, అధికారం కోసం మళ్ళీ అధికారం రావడం కోసం ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల రెచ్చగొడటానికి, కుల మధ్య వైమర్శాలు తీసుకురావడానికి ఎన్నో తాపత్రయం పడుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఎవరైతే ఈ రాష్ట్ర సమాజం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారో, ఇవాళ మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా దేశ సమగ్రత కోసం, ఆయన మొదటి సిద్ధాంతం దేశ సమగ్రత కోసం. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలి, ఈ కుల సమాజం పోయి సరిసమాన సమాజం రావాలి, అందరూ కూడా కలిసిమెలిగి రాష్ట్ర అభివృద్ధికి తీసుకెళ్ళాలి, తద్వారా దేశం అభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో ఆయన నడవటం మనం చూసాం. దాన్ని వక్రీకరించి రకరకాలుగా ఇవాళ పార్టీ కేడర్ని నిర్వీర్యం చేయాలనే తాపత్రయం వైసీపీ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా పనిచేయవు. జనసేన పార్టీ మరింత బలోపేతం కావడానికి అది ఎక్సైజ్ కూడా మొదలైంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ముందుగా జనసేన పార్టీ బలోపేతంగా మనం చూడబోతాం. ఇప్పుడు అప్లై చేస్తారు, దాంట్లో ఉన్న సీనియారిటీని బట్టి, వాళ్ళకి అనుభవం బట్టి, ఇప్పుడు ఒకే అప్లికేషన్ 10 మంది పెట్టచ్చు, నియోజకవర్గ అధ్యక్షులకు 10 మంది పెట్టచ్చు. కానీ దాంట్లో వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకొకటి కూడా చేశారు, ఒకవేళ వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకే పోస్ట్కి మీకు అవసరం ఉంది అది కూడా రాయాలి. సో అధ్యక్ష పదవి కాకపోతే జిల్లా కమిటీలో కావాలా, లేకపోతే ఇంకో కమిటీలో కావాలా, అది కూడా 4 సూచనలు ఇచ్చారు. సో అధ్యక్ష పదవికి నేను అప్లై చేశాను, నాకు అది రాకపోతే నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇంకో మండల ప్రెసిడెంట్ ఇచ్చినా పర్లేదు అని అది కూడా మనం అప్లై చేసుకుంటే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ ఒకటే, ఎవరు చేసినా పార్టీ కోసం పనిచేయాల్సిందే, ఎవరు ఎటు చేసినా కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందే. పార్టీ అధిష్టానం దృష్టిలో అన్నీ ఉన్నాయి, అందరిని కూడా కలుపుకొని వెళ్ళింది పార్టీ. ఏం లేదు, ఇది పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. ఇక్కడ ఎవరు ఒకరు నియమించుకునేది అదే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్లో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఎవరో ఒక నాయకుడు ఎవరినో ఒకరు వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని నియమించుకోవడం లేదు. ఇక్కడ పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. సో ఆయన ఇవన్నీ కూడా ఎవరికి మనం ఇస్తే పార్టీ ఇంకా అభివృద్ధి సాధిస్తుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా తీస్తుంది అనేది పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. ఇది ఎక్సైజ్ అంతా అయిపోయింది, 5 రోజులు వారం రోజులు టైం ఇచ్చారు. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసి నా అనుమానం జూలై ఆఖరికల్లే ఇచ్చి ఆయన చెప్పారు ముందుగానే ఆగస్టు 15కి ప్రతి జిల్లా అధ్యక్షుడు జెండా ఎగరేయాలి పార్టీ తరఫున అనేది. ఆగస్టు 15 మొత్తం కంప్లీట్ చేసి ఆగస్టు 15 ఈ జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లాలో జనసేన పార్టీ ఎగరేయాలి ఆగస్టు 15.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.